channel like Deepthi with cutie pies. ఈ రోజు ఒక వ్లాగ్ రూపంలో మీ ముందుకు వచ్చేస్తున్నాను. కిచెన్ లో నేను చేసిన వంటలు ఏంటి, ఈ కిడ్స్ ఈ హాలిడేస్ లో చేసిన హంగామా ఏంటి, స్టార్ట్ అయిపోయినాయి కదా తమిళ న్యూ ఇయర్ నిన్న. ఇవాళ వీళ్ళు చేసిన హడావిడి ఏంటనేది ఈరోజు మనం చూద్దాం. వాళ్ళు ఈ సమ్మర్ వెకేషన్లో ఏం పనులు చేస్తూ వాళ్ళ టైంని స్పెండ్ చేస్తున్నారు, గ్యాడ్జెట్స్కి దూరంగా ఎలా ఉంటున్నారు అనేది నేను మీకు చూపిస్తాను. అంటే కంప్లీట్గా వాళ్ళు ఆపారని నేను అనను, బట్ టీవీ చూస్తున్నారు కానీ మొబైల్స్ లేకుండా ఇలా ప్రాపర్గా కూర్చొని పిల్లల్ని ఏ రకంగా మనం ఆడించవచ్చు, వాళ్ళని ఎలా ఎడ్యుకేట్ చేయొచ్చు అనేది ఈరోజు మీకు చూపిస్తాను. ఏమేం చేస్తున్నారంటే ఫస్ట్ కీబోర్డ్ చేసేస్తున్నారు. అది ఆఫ్టర్నూన్ క్లాస్ అనమాట, ఆన్లైన్ క్లాసు. మ్యూజిక్ క్లాస్కి అటెండ్ అయిపోతున్నారు. ఆ మ్యూజిక్ టీచర్ని మేము మీకు ఫ్యూచర్లో పరిచయం చేస్తాను, తనకి సమ్మతమైతే. మీ మ్యూజిక్ టీచర్ ఎవరు? మా తాత. మాకు చెప్తామేంటి, వాళ్ళకి చెప్పండి. మా తాత, మా డాడీ వాళ్ళ నాన్న. తను మా హోమ్ టౌన్ లో ఉండి అక్కడి నుంచి ఇక్కడికి పిల్లలకి ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటున్నారు నా రిక్వెస్ట్ మీద. సో చక్కగా ఈ పిల్లలు ఒక 2 నెలల ముందు నుంచే మ్యూజిక్ క్లాసెస్కి అటెండ్ అవుతారు. రిటైర్ అయిపోయిన తర్వాత తను ఖాళీగా ఉన్న టైంలో మ్యూజిక్ క్లాసెస్కి వెళ్ళి మ్యూజిక్ నేర్చుకున్నారు. తన యొక్క ఎక్స్పీరియన్స్ని పిల్లలకి కొంచెం ట్రైన్ చేస్తూ ఉన్నారు. కొన్ని పాటల రూపంలో, కొన్ని కీబోర్డ్ రూపంలో ఈ రకంగా తను పిల్లల్ని ట్రైన్ చేస్తూ ఉన్నారు. వీళ్ళు చక్కగా నేర్చుకుంటారు. నా ఉగాది సెలబ్రేషన్లో చూశారు కదా పాటలు, ఆ 2 పాటలు కూడా వాళ్ళ తాతగారి దగ్గర నేర్చుకున్నదే. అంతేకాకుండా ఈ రోజు కూడా ఇంకొక పాట నేర్చుకున్నారు. ఆ పాట కూడా మీకు చూపిస్తాను, చూడండి. ఏకదంతం మహాకాయం ఏకదంతం మహాకాయం తప్తకాంచన సన్నిధం లంబోదరం విశాలాక్షం వందేహం గణనాయకం వందేహం గణనాయకం.
చెర్రీ నువ్వు కూడానా? చేంజ్ ద ప్లేసెస్. అది నీకు ఓకేనా? అందుద్దా? సరే. స్టెప్ 3 నీకు రాదు. సరే, నాకు వచ్చు. జస్ట్ ప్రాక్టీస్ లో ఉన్నారు, ప్రాబ్లం ఏం లేదు, వదిలేసాయి. స్టెప్ 3 వద్దు చెడి, వద్దు. నాకు వచ్చు. ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకు చూపించబోయే రెసిపీ ఏంటంటే పన్నీర్తో సింపుల్గా కాజుని యాడ్ చేసి నేను కర్రీ చేస్తున్నాను. దీనికి ఫస్ట్ కొంచెం 2 స్పూన్స్ని ఘీ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇందులో కాజుని గోల్డ్ కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకుందాం. గోల్డెన్ కలర్లోకి వచ్చినాయి కదా ఫ్రెండ్స్, వీటిని కాజు తీసి ఇప్పుడు ప్రస్తుతానికి పక్కన పెట్టాం. ఇలా తీసి పక్కన పెట్టిన తర్వాత ఇదే ఘీలో మనం ఆనియన్స్ని ఫ్రై చేసుకుందాం. చాలా ఈజీగా కాజు పన్నీర్ బటర్ మసాలాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను మీకు చెప్తున్నాను. ఇందులోనే మనం కొంచెం అల్లం వెల్లుల్లి ముక్కల్ని వేసుకుందాం. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఫ్రై చేసుకుందాం. ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఫ్రెండ్స్, అప్పుడు చక్కగా కూర వస్తుంది అన్నమాట. సన్నగా కట్ చేసుకుని రెడీగా పెట్టుకున్న పొటాటోస్ 1 కప్పు మనం యాడ్ చేస్తాం. ఆ తరువాత ఇందులోనే కొంచెం గరం మసాలాను కూడా యాడ్ చేసుకోండి. మరి ఎక్కువ స్పైసీగా ఉండకుండా లైట్గా మనకి ఆ ఫ్లేవర్ అనేది టచ్ అవుతుంది. ఇప్పుడు మనం టొమాటో గ్రేవీని కూడా వేసేసుకుందాం. ఈ టొమాటో గ్రేవీ ఒక 1/2 కేజీ తీసుకోండి. ఇందులోనే
కొంచెం అంటే కొంచెం పసుపు, ఇక్కడ పసుపు వేసాను చూసుకోండి, కొంచెమే వేసుకోండి. అందులోనే కారం, మీకు రుచిపడికి సరిపడినంత కారం వేసుకోండి, లేదు అంటే 2 స్పూన్స్ కారం వేసుకోండి. సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రకంగా అయితే, పెద్ద ప్రాసెస్ లేకుండా. ఇంతలోకి ఏం చేస్తారంటే పన్నీర్ని ఫ్రిడ్జ్లో నుంచి తీసేసి చిన్న చిన్న స్లైసెస్గా ఈ రకంగా కట్ చేసేసుకొని రెడీగా పెట్టేసేసుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం హై ఫ్లేమ్లో పెట్టేసుకున్నారు అంటే ఫాస్ట్గా ఇది ఉడుకుతుంది. అంతేకాకుండా రుచికి సరిపడినంత ఉప్పును కూడా యాడ్ చేసుకోండి. ఇలా మనం యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 minutes దీన్ని లిడ్తో క్లోజ్ చేయండి. ఈ రకంగా లిడ్తో క్లోజ్ చేసేసి మీడియం హై ఫ్లేమ్లో పెట్టుకున్నాము అంటే ఒక 3 నిమిషాల తర్వాత తీసి మళ్ళీ కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు 3 నిమిషాలు అయింది ఫ్రెండ్స్, ఎలా ఉందో చూద్దాం. చూసారు కదా, కూర చక్కగా దగ్గర పడింది. ఈ రకంగా మనం కలుపుకొని ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి రెడీగా పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా యాడ్ చేసేసేద్దాం. ఈ పన్నీర్ ముక్కలు యాడ్ చేసుకున్న తర్వాత మనం గట్టిగా అస్సలు కలుపుకోకూడదు, లేకపోతే పన్నీర్ మొత్తం బ్రేక్ అయిపోయి కూర అంత రుచిగా రాదు. అందువల్ల పన్నీర్ని నిదానంగా కలుపుకోవాలి. అంతేకాకుండా పన్నీర్ని యాడ్ చేసుకున్న తర్వాత మనం ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి 75% కూర చక్కగా ఉడికిపోయింది కదా. కొంచెం సేపు లో ఫ్లేమ్లో పెట్టేసేసి పన్నీర్ కూర అబ్జర్వ్ చేసిన దాకా మనం నిదానంగా ఈ రకంగా కలుపుకుంటూ ఉండాలి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని మళ్ళీ లిడ్తో ఒక 2 to 3 minutes మనం వెయిట్ చేయాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం లిడ్ని తీసి పక్కన పెడదాం. 3 minutes లో ఫ్లేమ్లో మనం పన్నీర్ వేసిన తర్వాత లిడ్ని క్లోజ్ చేసాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు నిదానంగా మళ్ళీ కలుపుదాం. చూసారు కదా, వాటర్ వస్తుంది. ఈ వాటర్ మొత్తం అబ్జర్వ్ అయ్యేదాకా మనం వెయిట్ చేయాలి. ఇలా చక్కగా కలుపుకొని మళ్ళీ లిడ్ని క్లోజ్ చేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు చక్కగా కూర ఉడికిపోయింది. చివరిగా మనం జీడిపప్పుని ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, వాటిని కూడా యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ నిదానంగా కలుపుకుందాం. చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన కాజు పన్నీర్ బటర్ మసాలా ఈజీగా మనం చేసేసుకోవచ్చు ఈ రకంగా. అంతే, ఇంకేముంది, స్టవ్ ఆఫ్ చేసేసి మనం రోటీతో కానీ నాన్స్తో కానీ చపాతీతో కానీ మనం సర్వ్ చేసేసుకోవచ్చు. చూసారు
చూసారు కదా ఫ్రెండ్స్, ఈ రోజు మా పిల్లలు చేసిన హడావిడి, వాళ్ళు నేర్చుకున్న క్లాసెస్, వాళ్ళు ప్రిపేర్ అవుతున్న పనులు, ఇవన్నీ చూస్తూనే ఉన్నారు కదా. ఈ రకంగానే నేను వీడియోస్ అన్ని అప్లోడ్ చేస్తాను ఒక బ్లాగ్ రూపంలో. వీళ్ళ స్టడీస్ కానీ, వీళ్ళ యాక్టివిటీస్ కానీ, నా కిచెన్ కానీ, ఏదైనా నేను మీకు చూపిస్తూ ఉంటాను. ఈ సమ్మర్లో మన టైంని ఎలా మనం యూజ్ చేసుకోవాలనేది తెలుస్తుంది అనమాట. చూస్తూనే ఉండండి. I like Deepthi with cutie pies. Cutie pies. బాయ్ ఫ్రెండ్స్. ఓకేనా? మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే మీకు చిన్న బెల్ ఐకాన్ కనిపిస్తూ ఉంటుంది. ఆ బెల్ ఐకాన్ మీరు క్లిక్ చేస్తే నేను ఎప్పుడైనా కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ సపోర్ట్. మీ LI Deepthi with